ఎల్లుండి అనగా 31వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసు వారు ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద అడుగడుగున ఆంక్షలు విధిస్తూ పెద్ద ఎత్తున మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి నోటీసులు ఇవ్వటమే కాకుండా వాళ్ళు ఆ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి పంపించినటువంటి ఉత్తర్వులో జైలు దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్లకూడదు, అది ఎట్లాగూ వెళ్లలేరు ఎవరు కూడాను. హెలిప్యాడ్కు 10 మందికి మాత్రమే అనుమతి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి 15 వెహికల్స్ ను మాత్రమే అనుమతించటం జరుగుతుంది, కేవలం 3 మాత్రమే లోపలికి పంపటం జరుగుతుంది అని, ఆయన ఒక్కరినే పంపటం జరుగుతుంది అని చెప్పటం. అలాగే ఈ పర్యటనలో ఎక్కువగా సమీకరణ చేస్తే దానికి సంబంధించి అక్కడ సరైన రీతిలో ఆ రోడ్లు అవి లేవు కనుక అక్కడ ఏ రకమైనటువంటి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని ఆయన ఆ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకి ఒక ఉత్తరం రాయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది కంటే మించి రాకూడదు, ఆ మార్కెట్ యార్డ్లేకి 300 మందికి మాత్రమే ప్రవేశం, ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం, కేసులు పెడతాం అని చెప్పటమే కాకుండా దాదాపు 2000 మంది పోలీసు వాళ్లతో మోహరింపజేసి ఒక డీఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, దాదాపు 2000 మంది మొత్తం పోలీసులతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది. మేమేమీ కూడా జన సమీకరణ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పినా ఓ ఉప్పెనలాగా, ఒక తుఫానులాగా జన ప్రభంజనం అంతా వచ్చింది. పోలీసులు కేసులు పెడతారు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళెవరు భయపడలేదు. అది బంగారుపాళ్యానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పరిమితమై లేదు, అది రాష్ట్రమంతా వ్యాపించి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే, జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు, అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు. జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు. సూర్యుణ్ణి, సూర్యకాంతిని నువ్వు ప్రసరించకూడదు, ఇంతవరకే ప్రసరించాలా అని
ప్రభుత్వమో పోలీసోళ్ళో ఆంక్షలు పెడితే సూర్యకాంతి అక్కడి వరకే పరిమితి కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన, ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే వేలాది మంది ఉరకలెత్తి వస్తారు. దాని అర్థం మేము సమీకరించటం కాదు. పోలీసు వాళ్ళు గాని ప్రభుత్వం గాని తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం, జగన్ అనే వ్యక్తికి జన సమీకరణ చేయకపోయినా జనం వస్తారు అన్నటువంటి ప్రాథమిక విషయాన్ని మర్చిపోవద్దని కోరుతున్నాం. బంగారుపాళ్యంలో పెట్టినట్టే రేపట్లాగూ మీరు అక్కడ కూడా అలాగే పెడతారు. 3 ఉంటారో 4 ఉంటారో ఎస్పీలు. ఎందుకంటే మొన్న 3 ఎస్పీలు కూడా విఫలమైనారు కాబట్టి రేపు 5 మంది ఎస్పీలు కూడా ఉండవచ్చుగాక. మీరు 5 మంది ఎస్పీలను పెట్టినా 50 మంది ఎస్పీలను పెట్టినా జగన్ గారిని చూడటానికి వచ్చేటువంటి జనంని ఆపటం అన్నది సాధ్యం కాదు. అది మా పార్టీకి సంబంధించినటువంటి విషయం కూడా కాదు నిజం చెప్పాలంటే. ఎందువలంటే సమీకరణ చేస్తే మాది ఆ విషయం. ఇక్కడ సమీకరణ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల నిర్వహణ లోపం వలన మరింతగా జగన్ గారిని చూడడానికి జనం వస్తారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించటం మూలంగా ప్రభుత్వం పోలీసు అధికారుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటమే కాకుండా వాళ్ల పరువును కూడా పోగొడుతోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ రకంగా అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పట్ల ఆంక్షలు విధించటం అన్నది ప్రజాహితమైనటువంటి చర్య కాదు అని తెలియజేస్తున్నా. ఇక రెండవది, చంద్రబాబు నాయుడు గారు గత 2-3 నెలలుగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాను అని భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటంలో భాగంగా తానొక తత్వవేత్తలాగా మారిపోయి, రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక తత్వవేత్తలాగా, అంటే అభినవ సోక్రటీసో అరిస్టాటిలో లాంటి వ్యక్తిలాగా మారిపోయి ప్రపంచాన్ని మార్చటానికి, ప్రపంచంలో ప్రజలు పడుతున్నటువంటి వ్యతలను తీర్చటానికి ఆయన గారు ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వదలటానికి సంసిద్ధులైనారు. అది P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ P4 లో భాగంగా ఈ మధ్యన తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఇలాగే P4 హోటల్స్ అని వచ్చినాయి. P4 ఆ హోటళ్లకు ఏ రకమైనటువంటి ప్రచారం ఉన్నదో అంతకంటే బలంగా ఈ P4 హోటళ్లకు మాదిరిగా ఈ P4 కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారు. ఈ కొత్త సైద్ధాంతిక తత్వవేత్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన నిరంతర ఉవాచలో ధనికులంతా కూడా పేదలకు సహాయం చెయ్యాలి అన్నది ఆయన ప్రధానమైనటువంటి అజెండా. ధనికులందరినీ కూడా ముందుకు రమ్మని చెప్పి ఈ రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు మాత్రమే పేదవాళ్లు ఉన్నట్టుగా, వాళ్లను ఈయనే ఐడెంటిఫై చేసినట్టుగా, ఇప్పటికీ 5,80,000 మందిని గుర్తించినట్టుగా, ఇంకా 15 లక్షల మందిని పట్టుకొని రావలసినదిగా జిల్లా కలెక్టర్లకు ఒత్తిడి తెచ్చి, తద్వారా ఆ కలెక్టర్లు టీచర్ల మీద, ఎంపీడీఓల మీద
ఇలా రకరకాలైనటువంటి అధికారులు, అందులో వదలకుండా ఎక్సైజ్ అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చి మార్గదర్శులను, అంటే ఎవరైతే సహాయం చేస్తారో వాళ్లకు మార్గదర్శి అనేటువంటి ఒక ముద్దు పేరు ఈనాడు రామోజీరావు గారు తెచ్చినటువంటి వ్యాపారాన్ని ప్రమోట్ చేయటానికా అన్నట్టుగా దానికి మార్గదర్శి అనే ముద్దు పేరు కూడా పెట్టి ఈ మార్గదర్శుల్ని ఎదికే పని పెట్టినాడు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక నూతన తత్వవేత్త తెలుసుకోవాల్సినటువంటి విషయం, దాదాపు 15,000 సంవత్సరాల మానవ నాగరికత చరిత్రలో ధనవంతులు దుర్బల జాతిని బానిసలను గావించారు, నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కినారు అనేటువంటి నానుడి ఓ వాస్తవం. ధనవంతుడు పేదవాడికి సహాయం చెయ్యటము అన్నది ఆచరణ సాధ్యం కానటువంటిది. అది అప్పుడప్పుడు ఎప్పుడో ఎక్కడో తాము సంపాదించినటువంటి డబ్బుల్లో కొద్దిగా ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి సంఘటనలున్నాయే తప్ప ఈ రకంగా ధనవంతులు పేదవాళ్లను బయటికి లాగుతారు అన్నటువంటిది నిజమే అయ్యి ఉంటే ఈ పాటికే ఈ దేశంలో కేవలం 20% మంది చేతుల్లో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థ, మొత్తం ధనమంతా కూడా 130 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో 20 కోట్ల మంది చేతుల్లోనే మొత్తం ధనమంతా కూడా 80% పైగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అలాంటి వాళ్లకు చంద్రబాబు గారు అనేటువంటి తత్వవేత్త ధనవంతులారా దుమకండి, దూరండి, రండి, రగలండి అని నినాదాలతో పేదోళ్లనందరినీ కూడా పైకి తెచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలు మాత్రమే కాదు, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు అంతకంటే 3-4 రెట్లు ఎక్కువగా పేద కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి కుటుంబాలకు మీరు ఈరోజు ఏదైతే ధనవంతులకు పిలుపిచ్చి మీరు సహాయం చెయ్యండి అని మీ నిస్సహాయతను, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన మరిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికే గత 5 సంవత్సరాలు, గత సంవత్సరంగా మీరు వాడుతున్నటువంటి మాటలు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1 కోటి కుటుంబాలకు 2,85,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్లను ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావటానికి ఖర్చు పెట్టినారు అన్నటువంటి విషయం మరిచిపోవద్దని, దాదాపు 55,000 కోట్ల రూపాయలతో 25 లక్షల ఇండ్లు కట్టించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అంటే అది నిజమైనటువంటి రాజకీయ తత్వవేత్త ఆలోచించవలసినటువంటి విషయం.